సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన బాడీకి విటమిన్స్ అన్నీ పుష్కలంగా కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి. దట్టు ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు కోకొల్లలు. అదేంటండి, మనం ఎక్కడో వేరే కంట్రీస్లో లేం కదా, మనకి ఏమైనా ఎండ తగలకుండా ఉంటుందా, చక్కగా ఎండలోకి వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి చాలా సింపుల్గా చెప్తున్నారు. బట్ ఈ రోజుల్లో ఎండలో తిరిగే, అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండలో తిరిగేంత టైం ఎవరికి ఉంది? టైం ఉన్నా కానీ ఎవరు తిరుగుతున్నారు? కేవలం విటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎండలో తిరగకపోవడం వల్లనే వస్తుందా? ఇంకెలాంటి మనం చేసే దినచర్య కానివ్వండి, అంటే మన లైఫ్ స్టైల్, ఫుడ్ ఎలా ఉంటే మనం ఈ డెఫిషియన్సీల బారిన పడకుండా ఉంటామో, ఈ టాపిక్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజ్ గారి దగ్గర ఉన్నాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈవెన్ మా ఆఫీస్లో కూడా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు. అవునా? అంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నామని కానివ్వండి, ఫుడ్ మార్చమని చెప్పారు అని చెప్పి. ఏంటి సార్, అంటే విటమిన్ డికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మన శరీరానికి ఎందుకు అవసరం విటమిన్ డి? అంటే డి ఒకటే కదమ్మా, బి12 డి ఈ రెండు కూడా అందరిలో కూడా. అవునమ్మా, అందరిలోని ఆల్మోస్ట్ తక్కువే ఉంటున్నాయి. విటమిన్ డి3 బి12 అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రెండు డెఫిషియన్సీ రావడం వల్ల ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, నర్వస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం, అనేక ప్రాబ్లమ్స్ రావడానికి కారణం విటమిన్ డి3 డెఫిషియన్సీ అమ్మ. ఇది డెఫిషియన్సీ అనేది అందరిలోనే ఉంటుంది ఆల్మోస్ట్. అలాగే మీరు అన్నారు ఏది ఎండలో తిరిగితే తగ్గిపోతుందని. ఎండలో తిరిగితే తగ్గిపోతుందండి, ఎన్నాళ్ళు తిరగాలమ్మా అది? ఒక సంవత్సరం 2 ఏళ్ళు అంతే తప్ప నెల 15 రోజులు 20 రోజులు ఉంటే కనుక డి3 ఏమీ రీఫిల్ అయిపోదండి, కష్టం. మీరు తిరగమని చెప్తున్నారు. ఒక అమ్మాయిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు రోడ్డు మీద చూడండి, అమ్మాయిలు మోటార్ సైకిల్ తోలుతూ ఉంటారు, స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. కళ్ళు తప్ప ఆ కంటికి కూడా కళ్ళజోడు పెడుతున్నారు, బాడీ ఎక్కడ ఎక్స్పోజ్ అవనట్ల సన్కి. ఎందుకంటే నల్లబడిపోతుంది. ఇక్కడి నుంచి గ్లౌజులు, ఇక్కడి నుంచి పైన డ్రెస్సు, మొహానికి ఒక కర్చీఫ్, కళ్ళజోడు, ఒక 1 ఇంచ్ కూడా ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా వెళ్తున్నారమ్మ. దానివల్ల కూడా మరి డి3 ప్రాబ్లం అనేది వస్తుంది కదా. ఓకే. అంటే సూర్యరశ్మి అనేది బాడీ మీద పడకపోవడం వల్ల డి3 ఒకటే కాదమ్మా, అనేక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. సూర్యశక్తి, సూర్యరశ్మి అనేదాన్ని సూర్యశక్తి అంటాం మనం. ఆ సూర్యశక్తి అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలమ్మా. చేసుకోవాలంటే తెల్లవారుజామున లేకటం ఒకటి, నీలి కిరణాల్లో కూర్చోవడం, ఈవినింగ్ మళ్ళీ కూర్చోవడం, అంటే ఆరెంజ్ కలర్లో వచ్చి కిరణాల్లో కూర్చుంటేనే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నాము. ఇప్పుడేమో 9 దాటాక కూర్చోండి అని చెప్తున్నారు. మరి ఈ శాస్త్రంలో ఎలా ఉంది, ఆ శాస్త్రంలో అలా ఉంది, ఏంటనేది మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజన్. ఎవరు ఏం చెప్తారు ఏంటంటే పురాతనమైన శాస్త్రం కాబట్టి యోగులు ఋషులు చెప్పారు కాబట్టి అది ఫాలో అయితే మంచిదని నేను చెప్పాను అనుకోండి, మీరు ఆయుర్వేదం వాళ్ళు కాబట్టి అలాగే చెప్తారని అనొచ్చు. అది మనం యాక్చువల్గా దాంట్లో కూర్చోవడం వల్ల ఫిలప్ అయ్యేది చాలా సంవత్సరాలు, నెలలో సంవత్సరాలు పట్టేస్తున్నాం. బెస్ట్ మనం సప్లిమెంట్ తీసుకోవటమే ఒక విధంగా చెప్పాలంటే. సార్, డి డెఫిషియన్సీ అంటేనే ఇప్పుడు ఎండలో మనం తిరగకపోవడం వల్ల డి డెఫిషియన్సీ వస్తుందా? అదే చెప్తున్నానమ్మా. మన ఆహారంలో మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. మనం తినే ఆకుకూరలు అవనివ్వండి, దుంపలు అవనివ్వండి, పళ్ళు అవనివ్వండి, పల్సెస్ అవనివ్వండి, లేకపోతే రైస్లో ఉన్న వెరైటీస్ అవనివ్వండి, ఇవన్నట్లో. ఎందుకు ఇంతమందికి మీ ఆఫీసులోనే ఎంతోమంది ఉన్నారంటున్నారు, ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% పైన సప్లిమెంట్లు తింటున్నారు. ఈ అవస్థ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏమీ లేవు కాబట్టి అమ్మ. ప్రోటీన్స్ అనేవి కానీ ఏమీ లేవు, ఏదో మనం ఉన్నాయని భ్రమపడుతున్నాం. ఎందుకు లేవు అంటే భూమిని మనం పూర్తిగా పాడు చేసాం. సాయిల్ అనే దాన్ని భయంకరమైన టాక్సిన్స్ వాడేసి, పురుగు మందులు అవనివ్వండి, ఎరువులు కానీ ఈ అన్నాటి రూపాల్లో మనం దారుణంగా వాడేయటం వల్ల, అలాగే 10-15 బస్తాలు పండే పంటని 40-50 బస్తాల్లోకి తీసుకుపోవడం వల్ల, ప్రొడక్షన్ పెంచేయటం వల్ల రకరకాలుగా వాడేసి ఆ భూమిలో సారం అనేది పూర్తిగా లాగేసాం. లాగేయటం వల్ల ఇవాళ భూమి అనేది నిర్వీర్యం అయిపోయింది. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న దాంట్లో ఇప్పుడు భూమి ఇలా అయ్యిందనేది ఒక న్యూట్రిషన్కి కానీ ఒక డైటీషియన్కి కానీ తెలియదమ్మా, ఫార్మర్కి తెలుస్తుంది. అందుకు ఏమవుతుందంటే వాళ్ళ శాస్త్రం, వాళ్ళు చదువుకున్న ప్రకారం బీట్రూట్ తినండి డి3 వస్తుంది, పాలకూర తినండి డి3 వస్తుంది,
లేకపోతే ఆవు నెయ్యిలో D3 ఉంది, నేను కూడా చెప్తాను. ఉమ్, కానీ అవన్నీ పని వర్కౌట్ అయ్యేవి కాదమ్మా. ఉమ్, అలా వర్కౌట్ అవ్వాలంటే మీరు ఉమ్, ఆర్గానిక్, ఉమ్, స్వచ్ఛమైన ఆర్గానిక్ దొరికితే ఉమ్, ఆ ఆర్గానిక్ ఆహారం తిన్న ఆవు పాలలోంచి ఆ పెరుగులోంచి వచ్చిన నెయ్యి తింటే ఉమ్, D3 డెఫిషియన్సీ తగ్గుతున్నాం. ఓకే. ఆ విధంగా పండించిన బీట్రూట్ డైలీ తినండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఉమ్, ఒక పాలకూర తినండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఉమ్, అదేవిధంగా ఈ బెర్రీస్ ఉంటాయి కదా, రకరకాల బెర్రీస్, ఉమ్, అవి తినండి. ఆల్బకరా ఫ్రూట్ వస్తుంది, వర్షం పడితే ఎర్రగా ఉంటుంది, ఉమ్, బాగా పుల్లగా ఉంటుంది, తీగగా కూడా ఉంటుంది తయారైతే. టొమాటో లాగా అటువంటివి తినండి. ఉమ్, టమోటా బాగానే జ్ఞాపకం చేశారు మీరు. ఉమ్. టమోటా తినండి, న్యాచురల్గా పండింది, హైబ్రిడ్ కాకుండా దేశీ సీడ్స్ ఉంటాయి అసలు కదా. ఎక్కడ కనిపిస్తున్నాయి సార్ అన్ని మరి హైబ్రిడ్ అదేమ్మా, హైబ్రిడ్. అదేమ్మా ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అనిపిస్తుంది. ఆ, టొమాటోలు కూడా మన ఇంట్లో కాసినవో లేకపోతే అప్పుడెప్పుడో, ఇప్పుడు అదేమ్మా, అన్ని అవి హైబ్రిడ్. పుల్లగా ఉండి పుల్లంకాయ అనేవారు దాన్ని. ఇప్పుడు పుల్లంకాయ కాదు అది, అందులో పులుపు ఉండట్లా. అవును. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, ఉమ్, ఈ హైబ్రిడ్ అనేది ఏం చేస్తుందంటే ఉమ్. భూమిలో ఉన్న సారాన్ని పూర్తిగా తీసుకుని దాని యొక్క గ్రోత్ ని కంటిన్యూ. ఫ్రూట్స్ కానీ సీడ్ కానీ డెవలప్ చేసుకుంటున్నాము. అది చనిపోతే రూట్ తోటి సహా చనిపోవాలి. కానీ మన దేశీ విత్తనం కానీ, మన న్యాచురల్గా పెరిగే పొలం పక్కన, గట్లు పక్కన, రోడ్డు పక్కన పెరిగే గడ్డి కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరైనా విత్తనం వేస్తున్నారమ్మా. ఎందుకు పండి మళ్ళీ వచ్చేస్తున్నాయి వర్షం పడగానే. వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఎలా వస్తున్నాయి? అవి ఏం చేస్తాయంటే దాని వయసు అయిపోయాక అది చనిపోయే ముందర ఈ ప్లాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా రూట్కి ఇచ్చేసి రూట్లో ప్రిజర్వ్ చేసుకుని పై ప్లాంట్ని చంపేస్తున్నాయి. మళ్ళీ వాటర్ పడిన తర్వాత, భూమి మెత్తపడిన తర్వాత మళ్ళీ రూట్లో ఉన్నది పెంచి బయటకు వస్తుంది. అవును. ఆ మెకానిజం అనేది హైబ్రిడ్లో లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ భూముల్ని పూర్తిగా పాడు చేసాం కాబట్టి అది ఇచ్చే ఫలితంలో కూడా, ఆ పంటలో కూడా, ఆ ఫ్రూట్లో కానీ, ఆ సీడ్లో కానీ, ఆ కూరగాయలో కానీ ఏమీ లేవమ్మా. లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా డెఫిషియన్సీ వస్తారు. అందుకు మళ్ళీ మనం భూమిని కాపాడుకోవడం, లేకపోతే న్యాచురల్గా పండించుకోవడం చేస్తే కనుక ఈ డెఫిషియన్సీలు అనేది ముందు తరాలకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా మనం కాపాడుకోవచ్చమ్మా. B12 ఉంది, ఏమీ లేదు, తౌడు, బియ్యం పైన తౌడు అంటాం కదా. వడ్ల మీద పొట్టు అనేది ఓక అంటాం. ఆ ఓక తీసేసాక బ్రౌన్ రైస్ అంటాం కదా, ఆ బ్రౌన్ రైస్ని కూడా మనం వైట్ రైస్గా అవ్వడానికి పాలిష్లు పెడుతున్నాం. ఆ పాలిష్ పెట్టినప్పుడు పోయి తౌడు అనేది ఏదైతే ఉందో దాన్ని కోన్ తౌడు అని కూడా పిలుస్తారు. చాలా మెత్తగా స్మూత్గా ఉంది, ఇలా నలిపితే ఆయిల్ వస్తుంది అందులో. అది కొద్దిగా బెల్లం కలుపుకుని మీరు రోజు ఒక ఉండ తింటే B12 ఉండదమ్మా, వెంటనే కవర్ అయిపోతుంది. మామిడి జీడి, ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది, ఆ టెంక లోపల పండు తిని మనం టెంక పాడేస్తాం. ఆ టెంక ఎండబెట్టుకుని జాగ్రత్తగా దాచుకోండి, దాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్న జీడి తీయండి అమ్మ లోపల. దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి చక్కగా. ఆ పౌడర్ వేడి నీళ్ళలో కలుపుకుని కొద్దిగా అవసరం అయితే పట్టి బెల్లం కలుపుకోండి, పంచదార. లేదంటే ఆ పాలు కలుపుకుని మీరు టీ పెట్టుకుంటారు కదా, టీ పొడితో ఇది కూడా వేసుకోండి, టీలో కలుపుకోండి. లేకపోతే కలుపుకున్నది తాగండి అమ్మ. B12 ఇమీడియట్గా రికవర్ అయిపోవాలి వితిన్ 1 or 2 monthsలోనే. అంత అద్భుతమైన B12 ఆ తవుల్లోని. అంటే మనం ఈ వైట్ రైస్ తింటాం వల్ల ఏం పడేసేసి మొత్తం పిప్పిని తింటున్నాం అయితే తింటున్నాం. అందుకే వైట్ రైస్ కమ్మ పురుగులు పట్టం. చిచ్చి మాకు వద్దని వదిలేసింది మనం తింటున్నాం. అవును సార్, నేను కూడా ఒకసారి మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే వారంలో పుచ్చిపోతాయి. ముక్క పురుగులన్నీ పట్టేసి. మనం తెలివైన వాళ్ళు, ఆ పురుగు తెలివైందా? పురుగే తెలివైంది. అదమ్మా, మనం తెలివైన వాళ్ళు అనుకుని దేన్ని కోల్పోతున్నామో మీరు ఆలోచించుకోండి. ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా నేను చెప్పినట్టుగా న్యాచురల్గా పండించుకుని తింటాం. కానీ ఈ అయితే D3, B12 ఎక్కువ ఉంటాయో ఈ ఆహార పదార్థాలు తింటే అమ్మా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. సార్ ఇప్పుడు విటమిన్ D కానీ B12 కానీ డెఫిషియన్సీ ఉంది, మీరు చెప్పినవన్నీ వాళ్ళు చేయలేకపోవచ్చు. జనరల్గా ఏం చెప్తారంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి. మరి ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదా? తప్పదు కదా, హెల్త్కి ఏమైనా ఇష్యూస్ అవుతాయా? ఇప్పుడు అల్లోపతి మీద చాలా టాబ్లెట్స్ మీద, మన దేశంలో తక్కువ కానమ్మా, ఇతర దేశాల్లో అయితే ప్రతి టాబ్లెట్ మీద ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని రాస్తారు. అవును, మరి ఎందుకు వేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయుర్వేదం సజెస్ట్ చేస్తుందా అట్లా సప్లిమెంట్స్ తీసుకోవడం? అందరూ నమ్మరు కదా. మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా అట్లా సప్లిమెంట్స్? ఇప్పుడు ఇవి మన ఆయుర్వేదంలో లేవమ్మా సప్లిమెంట్స్. అంటే నేను చెప్పినయే వాడుకోవాలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి, అలాగే న్యాచురల్ గా పండించుకున్న బీట్రూట్, న్యాచురల్ గా పండించుకున్న ఏదో బ్లూబెర్రీ అనో, స్ట్రాబెర్రీ అనో, ఇంకో బెర్రీ, రాస్బెర్రీ, బోల్డ్ రకాలు వచ్చినాయి కదా, ఇలాంటివి మనం పండించుకోవాలి. పండించుకోలేకపోతే ఎక్కడైనా మన చుట్టుపక్కల పండితే తెచ్చుకోవాలి.
మనకి న్యాచురల్గా పండి గూస్బెర్రీ అంటాం, ఆమ్ల, ఉసిరికాయ, అవును. అవి తినొచ్చు. ఉమ్, ఇలాగ చాలా రకాలు ఉన్నాయమ్మా, అవి తినం మనం. ఉమ్, పిజ్జాలు, బర్గర్లు, ఉమ్, లేకపోతే ఇంకోటి నిల్వ ఉన్న ఆహారం, ఉమ్, లేకపోతే 4ంటికి లేచి వెళ్ళి భోజనం చేయడం, పలావులని, కబాబులని, ఉమ్. ఇలాగ చేతులారా మనం అనేక ప్రాబ్లమ్స్, అంటే చేతులారా చేసుకున్న తెచ్చుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నాం అమ్మ, డబ్బులు పెట్టి దాన్ని లక్షలు పెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. చేయించుకుంటున్నాం. ఓకే. ఆ లక్షలు పెట్టి కనుక మీరు ఎక్కడో మంచి ఆహారం పండించుకుని లేగో, లేకపోతే పండించేవాడికి సపోర్ట్ చేసో మంచి ఆహారం తెచ్చుకుని మనం తిన్నాం అనుకోండి, మనం అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అదండి, డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు మనం పరిగెడుతూ ఉంటాం, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ముందు నుంచే జాగ్రత్త. మన ఫుడ్లో అసలు మనం ప్రోటీన్ ఫుడ్ తింటున్నామా లేదా? సార్ అవును. చెప్పినట్టు 4 బిర్యానీస్ అని తింటున్నాం, పిజ్జాలు, బర్గర్లు. హైదరాబాద్లో ఉన్నామంటే ఇంకా బిర్యానీ తప్ప మనకి ఇంకో ఫుడ్డే తెలియదు. ఇక ఆకలేసిన బిర్యానీ, ఎప్పుడు టైం పాస్ కాకపోయినా బిర్యానీ ఇలా తింటూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే అది మనకి హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ మన శరీరాన్ని ఒక టెంపుల్‌గా భావించి మన లోపలికి ఏం వేస్తున్నాము ఫుడ్ అనేది కాస్త కాన్షియస్‌గా ఉంటే చాలా రోగాలకి మనం చెక్ పెట్టొచ్చు. థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారం ఇచ్చారు.